హలో డిష్ మేకర్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మనము వినాయక చవితికి కొన్ని ప్రసాదాలని ఇక్కడ చేస్తున్నాము. మరి అదేంటో చూద్దామా? నేను నందిని, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ నేను ఇక్కడ కేసరిని పాలతో కలిపి చేశానండి. తర్వాత స్వీట్ పొంగల్ని జాగరీతో చేశానండి. తర్వాత మనము విఘ్నేశ్వరుడికి ఇష్టమైన కుడుములని చాలా సాఫ్ట్గా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. తర్వాత మనం వడలను తయారు చేసుకున్నాము. తర్వాత పెసరపప్పుతో పాయాసాన్ని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. తర్వాత రవ్వ లడ్డుని ఎంతో సాఫ్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు మనం ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన కేసరిని ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్వీట్ని. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1/2 కప్ రవ్వని యాడ్ చేసుకోండి. తర్వాత దీనిని ఒక 5 మినిట్స్ వేయించుకోండి. రవ్వ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ వేయించుకోండి. మంటను సిమ్లో పెట్టుకొని మనం ఇలాగ వేయించి చేసుకోవడం వలన రవ్వని కేసరి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇది వేగాక దీనిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక ఇందులోకి కొద్దిగా ముంత మామిడి పప్పులు, ఎండు ద్రాక్ష, కొద్దిగా బాదం పప్పుల్ని కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలాగా నట్స్ మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక దీనిని కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాం కదండి, అదే ప్యాన్లోనే 1/2 కప్ మిల్క్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నానండి. మీరు పచ్చి పాలతో కూడా చేసుకోవచ్చు. తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 1 కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనము రవ్వను ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/2 కప్ మిల్క్, 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. 1:3 రేషియోలో అండి. వాటర్ని యాడ్ చేసుకున్నాక ఇందులోకి మనం అదే కప్పుతో షుగర్ని యాడ్ చేసుకుందామండి. షుగర్ బాగా కరిగేంత వరకు బాగా ఇలాగ ఒకసారి మిక్స్ చేయండి. మంటను సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే పొంగిపోతుందండి. మనం పాలను యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఏలకుల పొడిని వేసుకుందాము. పాలు బాగా మరుగుతున్నప్పుడు ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో కలిపి ఇలాగా యాడ్ చేసుకోండి. వాటర్లో కలిపి యాడ్ చేసుకోవడం వలన కలర్ కొద్దిగానే పడుతుందండి. మనము ప్యాకెట్తో పాటు అలాగే వేసామంటే కలర్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాగా వాటర్లో కలిపి యాడ్ చేసుకోండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి తర్వాత మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిను యాడ్ చేసుకోండి. బాగా ఒక 5 మినిట్స్ ఇలాగా మరగాలండి. తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు రవ్వను యాడ్ చేసుకుందాము. బాగా ఇలాగా మరుగుతున్నప్పుడు మనం రవ్వను ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలాగ కలుపుకోండి. ఉండలు కట్టకుండా కలుపుకోండి. ఇలాగా రవ్వ మొత్తం వేసి బాగా ఒకసారి ఇలాగా మిక్స్ చేయండి.
ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందామండి. బాగా ఒకసారి డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేయండి. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన కేసరి రెడీ అవుతుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వేడిగా మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు మనం చక్కెర పొంగలిని ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా టేస్ట్ అండ్ యమ్మీ అయిన ఈ పొంగలిని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1/3 కప్ పెసరపప్పుని యాడ్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని బాగా రోస్ట్ చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసి దీన్ని తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్ని నానబెట్టుకోవడం కోసం 1 కప్పు పచ్చి బియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం వేయించుకున్న పెసరపప్పుని వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసి బాగా వాష్ చేసుకుందామండి. మనం ఇక్కడ పెసరపప్పుని వేయించి తీసుకోవడం వలన పొంగల్ చాలా సాఫ్ట్గా వస్తుందండి. కాబట్టి మనము పెసరపప్పుని వేయించుకొని తీసుకోండి. బాగా ఇలాగా వాష్ చేసి నీటిని వంపేసేయండి. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మంచి శనగపప్పుని వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిను యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి బాగా కరిగాక ఇందులోకి మనం ముంత మామిడి పప్పు మరియు ద్రాక్షను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ జాగరీని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ రైస్కి 1 కప్ జాగరీ తీసుకుంటున్నానండి. మీకు ఇంకొద్దిగా స్వీట్ కావాలి అనుకుంటే మరొక హాఫ్ కప్ జాగరీని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఒక 100 ml వాటర్ని యాడ్ చేసి జాగరీని మొత్తము కరగనివ్వాలండి. మనం ఈ ప్రాసెస్ని ఎందుకు చేస్తున్నామంటే జాగరీలో మట్టి పెళ్ళలు ఉండే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి దీనిని కరిగించి మనం ఫిల్టర్ చేయబోతున్నామండి. అందుకే ఈ ప్రాసెస్ని మనము చేస్తున్నాము. ఇలాగా మొత్తం జాగరీ అంతా కరగనివ్వండి. బాగా ఇలాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుతూ ఉండండి. కరెక్ట్గా ఒక 10 మినిట్స్ ఇలాగుంటే సరిపోతుందండి. బాగా నురుగు వస్తుంది. ఇప్పుడు మనం పాకం తీయబోతున్నామండి. అది ఎలాగో మీకు చెప్తాను. ఇప్పుడు ఇలాగా చేయి వదలకుండా కలుపుతూనే ఉండండి. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇలాగా బాగా కన్సిస్టెన్సీ థిక్గా వచ్చేంత వరకు కలుపుకోండి.
ఇప్పుడు మనం చెక్ చేసుకుందామండి. అందుకు ప్లేట్లో వాటర్ని కొద్దిగా తీసుకోండి. 10 మినిట్స్ అయ్యాక మనము వాటర్లో వేసి చెక్ చేసుకుందాము. ఇలాగా ఈ జాగరీని కొద్దిగా వాటర్లోకి వేస్తే ఇలాగా సాఫ్ట్గా జెల్లీలాగా వస్తుందండి. ఇదేనండి కరెక్ట్ అయిన స్టేజ్. ఇప్పుడు మనం స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసి జాగరీని ఫిల్టర్ చేసుకుందామండి. తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. మనం ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. మనము ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకుందామండి. తర్వాత మనం పెసరపప్పుని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు యాడ్ చేసుకుందామండి. అంటే 1/3 కప్పు మనము పెసరపప్పు తీసుకున్నాము కదండి, అదే కప్పుతో 3 సార్లు మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం నేను ఇక్కడ 1/2 కప్ మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ పచ్చి పాలనే తీసుకుంటున్నానండి. తర్వాత మనం మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ పెట్టుకుందామండి. 4 విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిందండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇలాగా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం దీనిని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ను సిమ్లో పెట్టుకొని మనం ఇందాక కరిగించుకున్న జాగరీని ఫిల్టర్ చేసుకున్నాం కదండి, దానిని ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేయండి. మనం ఇలాగా పాకం తీసి ఇందులోకి యాడ్ చేయడం వలన టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అదే కాకుండా మనము పెసరపప్పుని వేయించి యాడ్ చేసుకున్నాం కదండి, పొంగల్ ఎంతసేపు అయినా చాలా సాఫ్ట్గా ఉంటుందండి, గట్టి పడకుండా ఉంటుంది. మీరు కూడా ఇదే మెజర్మెంట్లో చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి రైస్కి మొత్తం జాగరీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి యాలకుల పొడిని కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఫైనల్గా మనము బాగా మిక్స్ చేసి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన స్వీట్ పొంగల్ రెడీ అయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన కుడుములని ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కొన్ని టిప్స్ని మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఈ కుడుములని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక బౌల్లో మనం 1 కప్పు పచ్చి బియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ వాష్ చేసి 1/2 an hour నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మనం 1/2 an hour నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని స్ట్రైనర్ సహాయంతో బాగా వాటర్ని ఫిల్టర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగా వాటర్ లేకుండా బియ్యాన్ని మొత్తం వాటర్ లేకుండా వడగట్టుకోండి.
తర్వాత ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత మనం ఈ బియ్యాన్ని ఫైన్గా పౌడర్ చేసుకుందామండి. ఇలాగా మొత్తాన్ని ఫైన్గా పౌడర్ చేసుకోండి. తర్వాత ఒక జల్లెడ సహాయంతో ఈ పౌడర్ని బాగా జల్లబెట్టుకుందామండి. నేను ఇక్కడ కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం పౌడర్ని మొత్తం జల్లబెట్టుకున్నానండి. ఇలాగా లాస్ట్లో రవ్వలాగా వస్తుందండి. దీనిని మరొకసారి మిక్సీలో వేసి బాగా ఫైన్గా పౌడర్ చేసుకోండి. చూడండి, చాలా సాఫ్ట్ అయిన బియ్యం పిండి మనకు వచ్చింది. తర్వాత మనం ఒక ఇడ్లీ పాత్రని పెట్టుకోండి స్టవ్ మీద. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక ఇడ్లీ మూతని పెట్టుకోండి. తర్వాత ఒక వెట్ క్లాత్ని వేసుకోండి. ఇందులోకి మనం ఇందాక జల్లబెట్టుకున్నటువంటి ఈ పిండిని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసి ఆవిరి పెట్టుకుందామండి. పిండి మొత్తం వేసి బాగా ఒక 10 మినిట్స్ ఆవిరి పెట్టుకుందాము. టెన్ మినిట్స్ తర్వాత పిండి చాలా సాఫ్ట్గా రెడీ అవుతుందండి. పువ్వులాగా చాలా సాఫ్ట్గా ఉందండి. ఇప్పుడు మనం ఈ పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒకసారి ఉండలు లేకుండా ఒకసారి బాగా వేడి మీదే తీసేసేయండి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. వాటర్ మరీ వేడిగా ఉండాల్సిన అవసరం ఏం లేదండి. కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు పోసి కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా వచ్చిందండి. ఇలాగ మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక వెట్ క్లాత్ పెట్టి మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం చిమ్మిలీని రెడీ చేసుకుందామండి. ఇందుకు మనము 1/2 కప్ నువ్వులని యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ నల్ల నువ్వులని యాడ్ చేస్తున్నాను. దీనిని బాగా వాష్ చేసుకోండి. ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ నువ్వులని గార్లించుకుందామండి. ఇలాగా వాటర్లో కొద్ది కొద్దిగా తిప్పామంటే ఈ నువ్వులు మన చేతికి వచ్చేస్తుంది. రాళ్ళు అడుగులోనే ఉండిపోతుందండి. ఇలాగా నువ్వుల్ని మొత్తం మనం గార్లించుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి మనం ఇందాక క్లీన్ చేసుకున్నటువంటి నువ్వులని యాడ్ చేసుకుందాము. స్ట్రైనర్ సహాయంతో వాటర్ని మొత్తం తీసేసి యాడ్ చేసుకోండి. వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఇలాగ వేయించుకోండి.
ఒక 10 మినిట్స్ వేయించామంటే వాటర్ మొత్తం డ్రై అయిపోతుందండి. చాలా క్రిస్పీగా తయారవుతుంది నువ్వులు. తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసి ఫైన్గా పౌడర్ చేసుకుందామండి. ఇందులోకి 2 యాలకులను వేసి ఫైన్గా పౌడర్ చేసుకుందాము. తర్వాత మనం దీనిని ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఇందులోకి 1/2 కప్ జాగరీని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం 1/2 కప్ నువ్వులకి 1/2 కప్ జాగరీ సరిపోతుందండి. ఈ జాగరీని బాగా తురిమి యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, స్టఫింగ్కి మనకు చిమ్మిలి రెడీ అయింది. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసి మనము కుడుముల్లాగా చేసుకుందామండి. ఫస్ట్ లెమన్ సైజులో కొద్దిగా పిండిని తీసుకోండి. ఇప్పుడు షేప్ చేసుకుందామండి. మధ్యలో ఇలాగా తిప్పుతూ షేప్ చేసుకుందాము. మీకు ఇలాగా సైడ్లో షేప్ రాకపోతే ఈ మొత్తం పిండిని ఒకసారి ప్యాన్లో వేసి హీట్ చేసుకోండి, వాటర్ని కొద్దిగా చల్లి. అప్పుడు మీకు ఎలాగైతే షేప్ చాలా బాగా వస్తుందండి. ఇలాగా షేప్ చేసుకొని ఇలాగా స్టఫింగ్కి మధ్యలో ఈ నువ్వులను పెట్టి ఇలాగా ఒత్తుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనము షేపింగ్ చేసుకున్నాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను తర్వాత ఉండ్రాలని కూడా ఇక్కడ చేస్తున్నాను. రౌండ్గా ఇలాగ చేసుకోవడమే చాలా ఈజీ అండి. చేతికి ఆయిల్ని కొద్దిగా రాసుకొని చేసుకోండి, లేకపోతే చేతికి అతుక్కుంటుంది. తర్వాత నేను ఇక్కడ ఇంకొక షేప్ని కూడా చేశానండి. ఇలాగా రౌండ్గా తిప్పుకోండి. ఇందులోకి నువ్వుల మిక్స్చర్ని పెట్టుకోండి. ఇలాగా ఫోల్డ్ చేసేసేయండి. ఇప్పుడు సైడ్లలో కొద్ది కొద్దిగా నొక్కుతూ వస్తే ఒక షేప్ వస్తుందండి. ఇలాగా నాకు ఇక్కడ 1 కప్పు పచ్చి బియ్యానికి ఒక 15 కుడుములు వచ్చాయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆవిరి పెట్టుకుందాము. అందుకు ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకోండి. తర్వాత ఇడ్లీ మూత పెట్టుకొని మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్నటువంటి ఈ కుడుములని ఇందులోకి పెట్టుకుందామండి. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. ఇలాగా అన్నిటినీ పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. స్టీమ్లోనే బాగా ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చాలా బాగా రెడీ అవుతుందండి. ఈ కుడుములు చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా ఉండ్రాలు రెడీ అయ్యిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం వడని ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ ఉద్దిపప్పు, మంచి శనగపప్పు రెండింటిని కలిపి చేశానండి. మరి ఎలా చేయాలో చూద్దామా? ఇక్కడ 1/2 కప్ ఉద్దిపప్పుని తీసుకుంటున్నానండి.
1/2 కప్ మంచి శనగపప్పు, తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి బియ్యం అండి. ఈ మూడింటిని కలిపి ఒక 2 గంటల సేపు ముందుగా నానబెట్టుకోండి. నేను ఇక్కడ ముందుగానే నానబెట్టుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్లో మనం 2 గంటల ముందుగా నానబెట్టుకున్నటువంటి పప్పుని ఇందులోకి యాడ్ చేసుకున్నామండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలను యాడ్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ సోంపు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి బ్లెండ్ చేసుకోండి. మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా బరగ్గానే వేసుకోండి. మనము 1 టేబుల్ స్పూన్ పచ్చి బియ్యం వేసాం కదండి, అది ఎందుకంటే వడలు చాలా క్రిస్పీగా వస్తుందండి. ఒకసారి మీరు కూడా అలాగ ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 బ్యాచెస్గా దీనిని బ్లెండ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులోకి ఫైన్గా తరిగిన పెద్ద సైజ్ ఉల్లిపాయని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక పచ్చిమిర్చి, తర్వాత ఇందులోకి కరివేపాకు, పుదీనా ఆకులు, తర్వాత కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ అంతా పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. తర్వాత వడలు తట్టి వేసుకుందామండి. నేను ఇక్కడ తమలపాకుని తీసుకుంటున్నాను. తమలపాకుకి కొద్దిగా వాటర్ని రాసి లెమన్ సైజులో పిండిని కొద్దిగా తీసి రౌండ్గా షేప్ తట్టుకోండి. నేను ఇక్కడ తమలపాకుతో చేస్తున్నానండి. మీరు అరిటాకు లేకపోతే ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, దానిని కట్ చేసి కూడా ఇలాగ తట్టి వేసుకోవచ్చు. ఇలాగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ శనగ నూనె వాడుతున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం వడల్ని వేసుకుందాము. ఇక్కడ మనం శనగ నూనె వాడాం కాబట్టి ఇలాగా నురుగు వస్తుంది. ఈ నూనెతో చేసుకోవడం వలన చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి వడలు. ఇలాగా వడలంతా వేసాక 2 వైపులా సమానంగా తిప్పించి డీప్ ఫ్రై చేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి వడలన్నీ వేగడానికి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. తర్వాత మనము ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి ఈ వడలన్నింటినీ ఆ టిష్యూ పేపర్ మీద వేసేద్దామండి. ఆయిల్ని బాగా పీల్చేసింది టిష్యూ పేపర్, కాబట్టి నేను ఇక్కడ డీప్ ఫ్రై చేసిన వడలన్నింటినీ తీసి టిష్యూ పేపర్లో వేసుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన మన వడలు తయారైంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తర్వాత మనం పాయాసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెసరపప్పు, సేమియా మరియు జాగరీతో చేస్తున్నానండి. చాలా స్వీట్గా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో 1/3 కప్ పెసరపప్పుని యాడ్ చేసుకోండి. దీనిని వాటర్ పోసి బాగా వాష్ చేసుకోండి. ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసేయండి.
తర్వాత స్టవ్ మీద పెట్టి 250 ml వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ పెట్టుకోండి. తర్వాత విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూడండి. పప్పు చాలా సాఫ్ట్గా ఇలాగ ఉడకాలండి. తర్వాత మనం ఇందులోకి 1/2 కప్ జాగరీని యాడ్ చేసుకుందామండి. పెసరపప్పుతో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మనము జాగరీని చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేసుకోండి. అప్పుడేనండి తొందరగా కరిగిపోతుంది. ఒక 10 మినిట్స్ ఇలాగే కలుపుతూ ఉండండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోండి. మీకు ఇంకొద్దిగా వాటర్ పోసుకోవాలనుకుంటే ఇంకొక 100 ml వాటర్ పోసి ఒక 10 నిమిషాలు బాగా మరిగించండి. పది నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఇప్పుడు యాలకులని కొద్దిగా దంచి యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా మెల్ట్ అయ్యాక ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. ముందుగా మనం ముంత మామిడి పప్పులు వేసుకోండి. తర్వాత ద్రాక్ష, తర్వాత కొద్దిగా బాదాంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి. వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్ సేమియాని యాడ్ చేసుకోండి. దీనిని బాగా ఈ నెయ్యిలోనే రోస్ట్ చేసుకోండి. మనము ఇక్కడ 1/2 కప్ జాగరీ 1/2 కప్ సేమియాని తీసుకుంటున్నామండి. 1/3 కప్తో మనము ఇక్కడ పెసరపప్పుని మెజర్ చేసుకున్నాం కదండి. మీరు కూడా అదే కప్తో చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు క్వాంటిటీ ఇంకొద్దిగా కావాలంటే సేమ్ మెజర్మెంట్ని డబుల్గా తీసుకోండి, సరిపోతుంది. సేమియాని బాగా రోస్ట్ చేసుకోండి ఒక 5 మినిట్స్. తర్వాత ఇక్కడ పెసరపప్పు జాగరీ మరుగుతుంది కదండి, దాంట్లో మనము దీనిని వేసుకుందాము. ఈ సేమియా వేసి ఒక 5 మినిట్స్ ఉంచితే చాలండి, బాగా సాఫ్ట్గా తయారైపోతుంది. చాలాసేపు మరిగించాల్సిన అవసరం లేదండి, ఒక కరెక్ట్గా 5 మినిట్స్ సరిపోతుంది. తర్వాత మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందామండి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసిన వెంటనే 1/2 కప్ పాలను యాడ్ చేసుకోండి. మనము ముందుగా పెసరపప్పు జాగరిని మరిగించుకుంటున్నాం కదండి, అప్పుడే కూడా పాలను యాడ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను పాలను. సేమియా, డ్రై ఫ్రూట్స్, పాలు యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మరిగించి స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసేయండి. కరెక్ట్గా 5 మినిట్స్ అయిందండి. చూడండి, కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి పాయసం వచ్చేసింది. ఈ స్టేజ్లో మనము స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన పాయసం మనకి రెడీ అయ్యింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
తర్వాత మనం రవ్వ లడ్డుని ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా సాఫ్ట్గా ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి రవ్వ లడ్డుని. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకోండి. గీ మెల్ట్ అయ్యాక ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ద్రాక్ష, ముంత మామిడి పప్పుని తీసుకుంటున్నాను. మీరు బాదాంని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇలాగ వేయించుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా వేయించుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్ రవ్వని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నెయ్యితో పాటు రవ్వ బాగా కలిసేలాగా ఒక 10 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మిక్స్ చేసుకోండి. రవ్వ కొంచెం క్రిస్పీగా తయారవుతుంది. తర్వాత ఇందులోకి తురిమిన 1/4 కప్ కోకోనట్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలాగ మిక్స్ చేసుకోండి. నేను కొబ్బరి వెనకాల ఉండే ఆ బ్లాక్ కలర్ పార్ట్ని తీసేసి తురిమి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు ముందుగానే షుగర్ని 1 కప్ మెజర్మెంట్ తీసుకొని తర్వాత పౌడర్ చేసి యాడ్ చేసుకోండి. 1 కప్పు రవ్వకి 1 కప్ షుగర్, ఇదే కరెక్ట్ మెజర్మెంట్ అండి. తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. షుగర్తో పాటు దంచుకున్న యాలకులని దాన్ని కొంచెంగా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పాలను కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోండి. ఇలాగా పాలను కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉండలు పెట్టుకుందాము. ఇలాగ మొత్తం ఒకసారి చేత్తో కలుపుకోండి. తర్వాత ఒక లెమన్ సైజులో అన్నిటినీ ఉండల్లాగా పట్టుకుందాము. చూడండి ఈ సైజులో. తర్వాత అన్నిటినీ ఇలా పట్టుకోండి. అంతేనండి, ఎంతో సాఫ్ట్ అయిన రవ్వ లడ్డు మనకు రెడీ అయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్వీట్ని. ముందుగా అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలండి. మరి ఈ వీడియోలో చేసిన రెసిపీస్ అన్నీ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. చాలా సింపుల్గా మనము ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా చేసుకోవచ్చండి. మరి మీరు కూడా ఈ రెసిపీస్ అన్నీ చేసి చూడండి. ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్స్లో. ద డిష్ మేకర్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.